పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే భూమి ఉండాలి, కానీ డబ్బులిస్తే భూమి లేకుండానే పట్టాదారు బుక్స్ ఇస్తారు. మరి భూమి లేకుండా నకిలీ పాస్బుక్ ఉండి ఏం ప్రయోజనం అనేగా మీ ప్రశ్న. ఇక్కడే అసలు విషయం. నంద్యాల జిల్లాలో జరుగుతున్న మాయాజాలంపై ఎన్టీవీ రిపోర్ట్. వ్యవసాయ భూమి ఉన్నా పట్టాదారు పాస్ పుస్తకం పొందడానికి కాళ్లరిగేలా తిరగాలి. కొన్నిసార్లు ముడుపులు ముట్టజెప్పనిదే పాస్ పుస్తకాలు చేతికందవు. కానీ నంద్యాల జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడి సంజామల తహసీల్దార్ ఆఫీస్కు వెళితే భూమి లేకపోయినా పట్టాదారు పుస్తకం ఇస్తారు. లేని భూమిని ఉన్నట్లు పాస్బుక్లో చూపిస్తారు. ఆన్లైన్లో కూడా ఆ వివరాలు కనిపిస్తాయి. మీరు కేవలం ఓ 30,000 రూపాయలు ముట్ట చెబితే చాలు. సంజామల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్, ఉపేంద్ర కుమ్మక్కై నకిలీ పాస్బుక్స్ ఇస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ చేతిలో భూముల ఆన్లైన్ వ్యవహారం ఉండడంతో నకిలీ పాస్ పుస్తకాల పంపిణీకి తెరలేపారు. పేరు సోమల, గిద్దలూరు, ఆర్ లింగం దిన్నే, ముదిగేడు గ్రామాల్లో భూమి లేని వాళ్లకు కూడా భూమి ఉన్నట్లు చూపిస్తూ పట్టాదారు పాస్బుక్లు జారీ చేశారు. దీనికోసం తమ తెలివితేటలు ఉపయోగించి కంప్యూటర్లో కొత్త సర్వే నెంబర్లు సృష్టించారు. ఆ సర్వే నెంబర్ల కింద భూమి ఉన్నట్లు నకిలీ పాస్బుక్లో చూపిస్తున్నారు. 65 మందికి ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున భూమి ఉన్నట్లు నకిలీ పాస్బుక్లు తయారు చేసి ఇచ్చారు. ఆన్లైన్లో కూడా ఆ వివరాలు కనిపిస్తున్నాయి. ఈ నకిలీ పాస్ పుస్తకాల సాయంతో 49 మంది వివిధ బ్యాంకుల్లో 80 లక్షల రూపాయలకు పైగా అప్పులు తీసుకున్నారు. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలపై 2023లో అప్పటి సంజామల తహసీల్దార్ మల్లికార్జునరావుకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్నుంచి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 నుంచే ఈ తరహా స్కామ్ జరుగుతున్నట్లు గుర్తించారు. 6 కొత్త సర్వే నెంబర్లు సృష్టించి 322 ఎకరాలు లేని భూమిని ఉన్నట్లు చూపించారు. దీంతో ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన సాయబోయిన ఉపేంద్ర, ఈపూరి వరప్రసాద్, గడివేములకు చెందిన దూదేకుల మహమ్మద్ రఫీని పోలీసులు అరెస్టు చేశారు. 12 పాస్ పుస్తకాలు, 5 టైటిల్ లీడ్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కేసులోని 3 కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల భాగోతం బయటపడడంతో బ్యాంకుల్లో రుణాలు పొందిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.